మళ్ళీ ఆగిపోయింది. కరెంట్ బోర్డు కూడా ప్రాబ్లం ఉందండి. కరెంట్ బోర్డు చిన్నది ఈ రోజు ఆశా వర్కర్కి ఎంఎస్కే గారికి అందరికీ కూడా వెల్కమ్ అండి. ఈ రోజు మనకి ప్రతి నెల లాగానే మనం 5వ తారీఖున జరుపుకోవాల్సిన ఈసీసీ డే 4వ తారీఖున జరుపుకుంటున్నాం. కారణం ఏంటంటే రేపు సండే కాబట్టి ఒక రోజు ముందుగానే మనం జరుపుకుంటున్నాము. ఇందులో మీకు ప్రతి నెల చూపిస్తున్నారు కదా, ఒక్కొక్క నెల ఒక్కొక్క థీమ్ అనేది మనం పిల్లలకి నేర్పిస్తూ ఉంటాము. అట్లాగే ఈ నెల ఏంటంటే నంబర్స్ అండ్ న్యూమరసీ డెవలప్మెంట్, దాని మీద మనకి కథలు, పాటలు, అట్లాగే కార్యక్రమాలు అనేవి సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు మనం వాటికి సంబంధించినటువంటి వాటిని ప్రాక్టికల్గా ఇప్పుడు మీకు చూపిస్తాము. దీన్ని బట్టి మీరు మీ పిల్లల్ని చక్కగా అంగన్వాడీ సెంటర్కి పంపించడం వల్ల వాళ్ళల్లో మోరల్ డెవలప్మెంట్సే కాకుండా ఫిజికల్ డెవలప్మెంట్, మెంటల్ డెవలప్మెంట్స్ కూడా ఏ విధంగా జరుగుతాయి అనేది తెలుసుకుని మీ పిల్లలందరినీ కూడా కాన్వెంట్ కంటే కూడా అంగన్వాడీ సెంటర్లో ఎక్కువ జాయిన్ చేస్తారని ఆశిస్తూ ఇప్పుడు చెప్తామన్నమాట. మనకి ఇట్లాగా నెలకి 2 కథలు, ఆ కథలకు సంబంధించినటువంటి మెటీరియల్ కూడా మనకి గవర్నమెంటే ఇచ్చింది. మనం ఇందులో చూసి ఇది ఏంటి మనకి కుందేలు తాబేలు, పిల్లలకి ఇలా కూర్చోబెట్టేసి ఒక ఇమాజిన్లో ఒక కుందేలు తాబేలు ఉండేవి, అవి అట్లా పరిగెత్తి పెట్టుకున్నాయి అలా చెప్తే వాళ్ళు ఇమేజ్ చేసుకోలేరు. వాళ్ళకి ఉన్నటువంటి ఏజ్ని బట్టి తొందరగా ఇమేజ్ చేసుకోలేరు. మన కుందేలు అంటే వాడి ఇమాజినేషన్లో ఏ కుక్కో కనిపిస్తుంది కదా, అంటే వాడికి తెలియదు కదా. మనం పరిచయం చేస్తున్నాం ఇప్పుడు జంతువుల్ని పరిచయం చేసినప్పుడు కుక్క అంటే మనం పరిసరాలలో కనిపిస్తుంది కాబట్టి వాడు కుక్క అనగానే పరిచయం చేస్తాం. కుందేలు అన్నప్పుడు వాడికి ఇమేజ్లో ఏనుగో ఏదో కనిపిస్తుంది. సో అలా కాదు, కుందేలు ఏది, దీన్ని కుందేలు అంటారు. ఎక్కడ ఉంది, ఇది ఏ కలర్లో ఉంది, దీన్ని పెంచుకుంటా తెలుసా. మన దగ్గర ఏమైనా బొమ్మలు అంటే మనం అక్కడ షెల్ఫ్లో గట్ట కుందేలు బొమ్మలు పెడతాం కదా, లేదంటే పిల్లలు ఆడుకోవడానికి కుందేలు బొమ్మలు పెడతాం కదా, అటువంటి దాన్ని అవుతారు కూడా పిల్లలకి చూపిస్తే వాళ్ళకి మామూలు విన్నదానికంటే కూడా చూసింది స్పర్శ ద్వారా ఎక్కువ నేర్చుకుంటారు. వాళ్ళు ఎక్కువ జ్ఞాపకం పెట్టుకునే విధానం, తొందరగా ఎక్కువ జ్ఞాపకం పెట్టుకోగలుగుతారు. ఏంటి మనకి ఫిజికల్ గాను అలాగే విజిబుల్ గా చూసింది విన్నది తొందరగా మర్చిపోతాం ఏదైనా. అవునా కదా, దాని గురించి పిల్లలు అలాగే చెయ్యాలి కానీ ఇప్పుడు చేయకూడదు. ఓకేనా, తప్పు అలా చేయకూడదు. ఇలాగ పిల్లలకి కథ, ఈ కథని మనం ఈ బొమ్మలు చూపిస్తూ చెప్పాలి. ఇంకోటి ఏంటంటే కూరగాయలు, మన కూరగాయలు కదా అందరికీ తెలుసు. అనగా ఉల్లిపాయ అంత ఊరు ఉండేది, ఉల్లిపాయ అంత ఊరు అంటే వాళ్ళకి ఏం తెలుసు, ఒక ఉల్లిపాయ తీసుకొచ్చి ఇదేంటి ఉల్లిపాయ, కూరగాయ పరిచయం చేయడం, కథ ద్వారా కూరగాయలు పరిచయం చేయడం. ఉల్లిపాయ అంత ఊరు ఉండేది, ఆ ఊర్లో మనకి ముల్లంగంత ముసలం ఉండేది. మనకి ముల్లంగి దొరకలేదు యాక్చువల్గా, కానీ ముల్లంగంత ముసలం ఉండేది. ఇట్లా కూరగాయలు పరిచయం చేయడం అన్నమాట. ఈ కూరగాయలు మనం ఉల్లిపాయ కూర వండుకుంటాము, బెండకాయ అట్లా చెప్పడం కాదు. బెండకాయ గురించి చెప్పాలంటే ఫిజికల్గా చూపించుకోవడం, ఇట్లా కూరగాయలు చూపిస్తూ కూరగాయలు పరిచయం చేయడం. అట్లాగే నెంబర్స్ ఉన్నాయనుకోండి, 1 2 3 4 అని చార్ట్ల మీద చదివించే కంటే కూడాను మనం 1 2 3ని ఎలా నేర్పిస్తే వాళ్ళకి తొందరగా గుర్తుంటుంది అంటే, ఇప్పుడు మనకి రాళ్ళు ఉంటాయి, చింతగింజలు ఉంటాయి, అవునా కదా. ఆ రాళ్ళు చింతగింజల్ని ఎట్లాగా మనం 1 2 3 అని వేసేసి దాని మీద 1 ఇందులో 1 పెట్టాలి, చింతగింజ 2 ఇందులో 2 పెట్టాలి. అట్లా నేర్పించడం వల్ల వాళ్ళకి తొందరగా నెంబర్ కౌంటింగ్ అనేది వాళ్ళకి వస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఇది ఏంటంటే మా కూరగాయలు కొట్టండి, మదర్స్ అందరూ కూడా మా పిల్లల దగ్గర మేము కొనుక్కోవాలి. ఇవాళ మేము కేజీ బెండకాయలు బాగా రేట్లు పెరిగి మేము 100 రూపాయలు చెప్తాము, మీరు బేరమాడతారో ఏంటో మాకు తెలీదు. సో మేము మా పిల్లల ద్వారా మీకు అమ్మిస్తాము, ఇవన్నీ కూడా మీరు కొనుక్కుంటాం అంటే ఎందుకు అంటే వాళ్ళకి తెలియాలన్నమాట. ఇప్పుడు మనం ఈ కూరగాయలు ఇదంతా 1/2 కేజీ 5 రూపాయలు అన్నాడు అనుకోండి, మీరు 5 రూపాయలు చూపిస్తే వాడికి నెంబర్ కౌంటింగ్ వస్తుంది. అట్లాగే సమాజంలో ఎలా బ్రతకాలి. సపోజ్ నాకు దగ్గర కొట్టు దగ్గర పంపిస్తే బేరవాడు పోతున్నాడు 50 రూపాయలు అంటే 50 రూపాయలు కాయలు నుంచి వచ్చేది, లేదా 100 రూపాయల కాయలు నుంచి 50 రూపాయలు ఆడ దగ్గరే వదిలేసి ఆ సంచి పుచ్చుకుని వచ్చేస్తాం. అది ఆడికి సామాజిక డెవలప్మెంట్ అనేది అక్కడ జరగలేదు, అవునా కదా. దాన్ని డెవలప్
చేయడం కోసం కూడా ఈ దుకాణం, మా దుకాణంలోకి రండి, కూరగాయలన్నీ ఎక్కువ రేట్లు ఇచ్చుకోనండి. వన్ బ్యాచ్ అన్నమాట. అంటే 3+ ఏజ్ గ్రూప్ అంటే 3 నుంచి 4 సంవత్సరాల వరకు 4 పుస్తకాలు ఉంటాయి. ఇవన్నీ నేర్పాలంటే వాళ్ళకి ఒక అక్షరం ముక్క రాదు వచ్చినప్పుడు. కనీసం మొదటి టైం కూడా వాళ్ళది ఆదివాసీ భాష. అయితే నా దగ్గరకు వచ్చినప్పుడు నేను మామూలుగా పేరైనా పరిచయం చేస్తున్నామని, నీ పేరేంటి అంటే ఇట్లా అనేవాళ్ళు. నీ పేరేంటి అంటే ఇట్లా అనేవాళ్ళు. కనీసం నేను అన్నమాట పలకడం వచ్చేది కదా. అయితే బిస్కెట్ తెచ్చి నీకు కావాలా, నువ్వు తింటావంటే ఇట్లా ఊపేవాడు, కావాలని. వద్దా అంటే ఇలా ఊపేవాడు. అలా రెండే వచ్చాయి కాదు, వాళ్ళ భాష తప్ప ఇంకేమి రాదు. అయితే చిన్న చిన్నగా రోజు ఆవిడ నేను వాళ్ళకి తెలుసు ఆదివాస భాష, నాకు తెలియదు అయ్యారు. అయితే నాకేదైనా మీరు చెప్పినప్పుడు నాకు అర్థం కాకపోతే స్వప్న వీళ్ళు అడుగుతున్నారంటే అప్పుడు చెప్పేది అనమాట. వాళ్ళు చెప్తున్నారని చెప్తే వెంటనే నాకు అర్థమయ్యేది. ఇప్పుడు మాత్రం పేరు అడిగితే తెలుగులో చెప్తున్నారు, ఇంగ్లీష్ లో కూడా చెప్తున్నారు. ఒక్కసారి అడుగుతాయి కదా తెలుగులోనే మాట్లాడుకుంటున్నాను. నాకు అది విచిత్రంగా ఉంది. మన తెలుగులో వాటి జీవన్నే గట్టిగా చెప్పు. గట్టిగా చెప్పున్నానా? వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ అయినా చెప్పు, గట్టి చెప్పు. థ్యాంక్ యూ ఇలా ఇట్లాగే నేర్పాయి కదా. నీ పేరేంటి మరి? తారీ కీర్తనే. వెరీ గుడ్, వెరీ గుడ్. వెరీ గుడ్. ఇంకా రైమ్స్ అన్ని కూడా చెప్తారు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు, టైం వేస్ట్ చేసి చెప్పేస్తామంటే మీకు ఇంట్రెస్ట్ పర్వాలేదంటే చెప్పేస్తాయి. 1 2 అందరూ చెప్పాలి. 1 2 మళ్ళీ 1 2 బబుల్ మై షూ. నేను ఒకే కదా, మళ్ళీ చెప్తా. అందరు చెప్పాలా? మన తర్వాత ఇంకేమిస్తుంది? మంచిగా చెప్తే ఇంకేమేమి తెచ్చి పెడతాను రోజు. డ్రింక్ ఇవ్వట్లేదా? బిస్కెట్స్ ఇవ్వట్లేదా? అరటిపళ్ళు తెచ్చి పెట్టట్లేదా? మరి మంచిగా చెప్పండి. సరే గట్టిగా ఒక్కసారి చెప్తామే, ఓకేనా? 1 2 బబుల్ మై షూ. 3 4 3 4 షడ్డీడో. 3 4 షడ్డీడో. 5 6 pick up the sticks. Pick up the sticks. 7 8 lay them straight. 7 8 lay them straight. 9 10 a big fat hen. 9 10 a big fat hen. మీరు ఎక్కట్లేదు అని కొద్దిగా బిస్కెట్స్ బిగ్ ఫ్యాట్ హ్యాండ్స్ టౌన్స్లో అటువంటి వాటి చోట వాళ్ళకి కొద్దిగా ఆదాయం కలిగి ఉంటారు, మంచిగా ఉంటారు కాబట్టి అక్కడ ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి తగిన విధంగా వెంటనే ఇమీడియట్గా పిల్లలకు కావాల్సిన పోషకాహారాన్ని ఇచ్చుకోవడం ఆ విధంగా చేయడం జరుగుతుంది. మళ్ళీ గ్రామాల దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ పెద్దగా ఏంటంటే చదువుకునే వాళ్ళు ఇప్పుడు బాగా చదువుకున్నటువంటి వాళ్ళు కూడా వస్తున్నారు తల్లులు, అది చాలా సంతోషం. కానీ అంటే వాళ్ళకి కావాల్సిన పోషకాహారం, అది వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషను, మెంటల్ డెవలప్మెంట్, ఫిజికల్ డెవలప్మెంట్ సంబంధించి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రత్యేకించి ఇటువంటి మేడం మీద అంగన్వాడీ ప్రత్యేకించి అందరినీ పెట్టి మీకు ఫ్రీగా అంటే పిల్లలకి తల్లులకి కావాల్సిన పోషకాహారాన్ని కానీ ఇది కానివ్వండి ఫ్రీగా అందిస్తూ వాళ్ళు, ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి పిల్లలే ఫ్యూచర్లో వాళ్ళకి వాళ్ళే చెబుతున్న దేశాన్ని భవిష్యత్తు, అంతే కదా. ఈరోజు ఉన్నటువంటి పిల్లలే మన ఇండియా ప్రపంచంలో ఎందుకు ముందు ఉంది, కారణం ఏంటి? ప్రపంచంలో వాళ్ళ భారతదేశం ఏంటంటే జనరేషన్ యూత్ ఎక్కువ ఉన్నారు, అంటే మనకి వర్క్ ఫోర్స్ ఎక్కువగా ఉంది.
మన ఇంట్లో కొద్దిగా అసలు ఖర్చు మన ఇంట్లో బాగు లేకపోవడం వల్ల ఏ కారణం వల్ల మన పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేయలేము ఒక్కొక్కసారి. కానీ ఇటువంటి చోట ఏమవుతుందంటే వాళ్ళకి చాలా పోషకాహారం అంటే ఈ ఏజ్లో ఇది పెట్టాలి, ఈ ఏజ్లో ఇది పెట్టాలి అని చెప్పేసి వాళ్ళకి ఆ ఆహారాన్ని అందిస్తూ అట్ ద సేమ్ టైం సైమిల్టేనియస్గా ఏం చేస్తుందంటే వాళ్ళకి నాలెడ్జ్ని కూడా డెవలప్ చేస్తారు. వాళ్ళ వల్ల మెంటల్ డెవలప్మెంట్ ఉంటుంది, ఫిజికల్ డెవలప్మెంట్ ఉంటుంది, యాక్టివ్గా ఉంటారు. కాబట్టి మీరు అందరూ తప్పనిసరిగా పిల్లల్ని పంపించండి, మానండి. అది మీరు అదే మీరు చేసే సహాయం, అది సమాజానికి ఒక విధంగా చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు మేము కొనలేమా ఓకే మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అందరికీ అభినందనలు. హ్యాపీ న్యూ ఇయర్ సార్. థ్యాంక్ యూ మేడం.